Yes, okay, good. సో మనకి చూడండి, ఇది ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అవుతారు. యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అవుతారు. సో ఈ ఆర్గనైజేషన్ కి మీరు ఎంప్లాయ్. దట్స్ ఇట్. మీరు ఏ ఎంప్లాయీ ఈ ఆర్గనైజేషన్ కి? ఎస్, పర్మనెంట్ ఎంప్లాయ్. పర్మనెంట్ ఎంప్లాయ్. సో మీకు ప్యాకేజ్ డిసైడ్ చేసేది ఇక్కడే. మీ ప్యాకేజ్ డిసైడ్ చేసిన తర్వాత మీకు శాలరీ వచ్చేది ఇక్కడే. సో బెనిఫిట్స్ వచ్చేది కూడా ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ నుంచే వస్తూ ఉంటాయి. సో ఇతను మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తాడు. అఫీషియల్ ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాడు. ఐడి కార్డు, అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇస్తాడు, ఆఫర్ లెటర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇది ఆర్గనైజేషన్, మీరు ఎంప్లాయ్. సో దీనికి మీరు పర్మనెంట్ ఎంప్లాయ్. ఎస్. సో వీళ్ళు ఏం చేస్తారు వెంటనే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు? ఎస్, వాళ్ళకి సో మెనీ సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్, ఆ సర్వీసెస్ లో నెంబర్ వన్, ఎస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సర్వీస్ ఒకటి ఉంది. అంటే ప్రొడక్ట్ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇదే కాకుండా స్టాఫింగ్ అనే సర్వీస్ కూడా ఉంది. స్టాఫింగ్ అంటే అవుట్ సోర్సింగ్, స్టాఫింగ్. ఇట్లా డెవలప్మెంట్ ఉంది, టెస్టింగ్ ఉంది, స్టాఫింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే. సో వాడేం చేస్తాడు నిన్ను వెంటనే? ఎస్, ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ, ఎస్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళకు సంబంధించిన వేరే కంపెనీ, ఎస్ ఏబిసి లిమిటెడ్. ఎస్ ఫ్రెండ్స్, అక్కడ వాడి కోసం, ఎస్, మిమ్మల్ని ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్ కి డిప్యూటేషన్ మీద పంపిస్తాడు. ఏ బాస్, ప్లీజ్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పేసి. ఈ కంపెనీలో మీరు వర్క్ చేయడానికి ఇప్పుడు రెడీ అవ్వాలి, సిద్ధపడాలి. సో ఈ కంపెనీలో పని చేయాలంటే మళ్ళీ వీడేం చేస్తాడు? మీకు ఒక ఐడి కార్డు ఇస్తాడు, వాడు ఒక మెయిల్ ఐడి ఇస్తాడు. మరి ఎస్, మెయిల్ ఐడి ఇస్తాడు. కానీ జనరల్ గా ఈ కంపెనీకి మీరు, ఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్. కాంట్రాక్ట్ ఎంప్లాయ్, అర్థమైందా? కాంట్రాక్ట్ ఎంప్లాయ్, దట్స్ ఇట్, అయిపోయింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయిన మీరు, ఎస్, ఏబిసి లిమిటెడ్ లో, ఎస్, కొన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటారు. సో ఎవరి ప్రాజెక్ట్స్ అది? ఎస్, సమ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏనా, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా టెలికాం ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేదా ఈ కామర్స్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎస్, ఆ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన బిజినెస్ ఓనర్స్, ఎస్, ఈ బిజినెస్ ఓనర్స్, ఎస్, దే ఆర్ డైరెక్ట్లీ కన్సల్టింగ్ టు ద ఏబిసి లిమిటెడ్, అండ్ దే ఆర్ టైప్ విత్ దిస్ ఏబిసి లిమిటెడ్, అండ్ దే ఆర్ అప్రోచింగ్ దిస్ కంపెనీ, అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్స్, అవి ఇవి బడ్జెట్ మొత్తం మాట్లాడుకుంటారు, అయిపోయింది అనుకోండి. సో అలాగా మీరు ఒక ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ లో, సారీ, వేరే ఒక XYZ అనే బ్యాంక్ ప్రాజెక్ట్ లో, ఎస్, మీరు పనిచేస్తున్నారు. ఇక అంతే, ఆ జాయిన్ అయ్యారు, మీరు ఆ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని అసైన్ చేశారు. ఎస్, అయిపోయింది. సో నౌ యు ఆర్ వర్కింగ్ అండర్ దిస్ క్లయింట్. సో యు ఆర్ వర్కింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఎవరైతే డీల్ చేస్తున్నాడో ఆ క్లయింట్ ఎక్కడ ఉంటాడంటే, ఎస్, ఇట్ మైట్ బి ఇన్, ఎస్ ఫ్రెండ్స్, యుఎస్ఏ, యూకే, కెనడా, సింగపూర్, వాట్ ఎవర్ ఇట్స్, ఎవర్. ఎస్, అక్కడ ఉండొచ్చు. క్లయింట్ లొకేషన్ వేరు ఉండొచ్చు. ఎస్, చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? మీరు జాయిన్ అయిన మీరు ఇక్కడ ఏబిసి లిమిటెడ్ కి కాంట్రాక్ట్ ఎంప్లాయీ. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్న మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓనర్ ఎవడు? క్లయింట్. క్లయింట్ ఎక్కడ ఉన్నారు? ఈజ్ అవైలబుల్ సమ్వేర్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు అంటే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అంటే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అంటే, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఆర్గనైజేషన్ లాగా తీసుకున్నారో, దట్ మీన్స్ వాట్, దట్స్ థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ అనుకోండి. కన్సల్టెన్సీ అంటే మీరు కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 90% వీడే మీకు పూర్తి చేస్తాడు. దట్స్ ఇట్, ఓవర్. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసేది ఈ వ్యక్తే. కానీ ఏబిసి లిమిటెడ్, నో, నో వే. ఎస్, అవసరం లేదు. వాడు నువ్వు వాడికి కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అంటే ఇలాగా జాయిన్ అవ్వాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా మీరు జాయిన్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ కంపెనీ వాడు చేయడు. క్లయింట్ చేస్తాడా? చేయడు, అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ ఇదిగో ఇచ్చేసాం కదా, ఈ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసింది నేను. ఎస్, అయిపోయింది, ఇంక ఇంతే వెరిఫికేషన్. అయితే ఎప్పుడు వెరిఫై చేస్తారు అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏబిసి లిమిటెడ్ వాళ్ళు, ఎస్,
మిమ్మల్ని బాస్ మీకు హైక్ ఇస్తాం బాస్, మీకు అది ఇస్తాం బాస్, ఇది ఇస్తాం బాస్, మీరు మా కంపెనీలోనే ఎంప్లాయీగా ఉండొచ్చు కదా అంటారు. ఎస్. అప్పుడు ఎంప్లాయీగా ఉండొచ్చు కదా అన్నప్పుడు అప్పుడు మీరు ఏబీసీ లిమిటెడ్కి పర్మనెంట్ ఎంప్లాయీ అవుతారు. పర్మనెంట్ ఎంప్లాయీ అనే జాబ్ కార్డు మీకు రాకముందే, ఐడి రాకముందే ఏం జరిగిద్దంటే అప్పుడు ఈ ఏబీసీ లిమిటెడ్ వాడు ఎస్ మీ మీద బీజీవి మొదలు పెడతాడు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆడు స్ట్రాంగ్ గా చేస్తాడు ఇక. సో ఎలా స్ట్రాంగ్ గా చేస్తాడు? సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండర్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్, ఇక అదిరిపోద్ది. అంటే 1000% అదిరిద్ది అనమాట. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ స్మాల్ సంథింగ్ కాల్డ్ ఈ కామర్స్, అవి కొంచెం లైట్ ఉంటుంది. అదే మీరు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టార్‌లో ప్రాజెక్ట్స్‌లో మీరు పనిచేస్తుంటే బీజీవీ అదిరిపోద్ది. అంటే ఆ బీజీవీ ఎట్లా అదిరిద్ది అంటే, ఇక మీకు చెప్తాను గదా! సో, బీజీవీ అనేది ఆఫ్‌లైన్‌లో జరిగిద్ది. సో, బీజీవీ అనేది ఆన్‌లైన్‌లో జరిగిద్ది. ఏంటి సార్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటే ఏంటి సార్? ఏం లేదు. ఆఫ్‌లైన్ అంటే డైరెక్ట్‌గా ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నారో ఆ వ్యక్తి థర్డ్ పార్టీ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, లేదా కంపెనీ ఎంప్లాయీస్ అవ్వచ్చు. వాడు డైరెక్ట్‌గా మీరు ఎక్కడైతే గతంలో ప్రీవియస్ పని చేశారో అక్కడికెళ్ళిపోతాడు. ఆ ఆఫీస్‌కెళ్తాడు. అక్కడ మీ వివరాలు తీసుకుంటాడు. ఏం వివరాలు? తనెప్పుడు జాయిన్ అయ్యాడు, తనెప్పుడు లెఫ్ట్ అయ్యాడు. అంతే 2 విషయాలు. 2 విషయాలు. తనెప్పుడు జాయిన్ అయ్యాడు, తనెప్పుడు లెఫ్ట్ అయ్యాడు. అంతే 2 విషయాలు మాత్రమే చెప్పాలి అంతే. నథింగ్ ఈస్ దేర్. సో, తన ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ ఏంది? అంతేగాని అతని బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వండి, అతని ఇంటి అడ్రెస్ ఇవ్వండి, అతనెక్కడుంటాడో ఇవ్వండి, మేము ఆ బ్యాంక్‌కెళ్తాం ఇవ్వండి, మాకదివ్వండి, మా ఆధార్ కార్డ్ ఇవ్వండి, వాళ్ళ పాన్ కార్డ్‌లివ్వండి. నథింగ్ నాన్‌సెన్స్ ఇవన్నీ జరగవసల. మీరనుకున్నది ఇది ఉండదక్కడ. 2 డైలాగ్స్ అంతే. యువర్ డీటెయిల్స్ ఆర్ మ్యాచింగ్ దెన్ విల్ గో బ్యాక్. దట్స్ ఇట్ అయిపోయింది. సో, ఇక్కడ ఇది జరిగిద్ది. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఎడ్యుకేషనల్ చెకింగ్. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అసలేంటి? వెదర్ వాటెవర్ ద డాక్యుమెంట్స్ వి సబ్మిటెడ్ వెదర్ ద కరెక్ట్ ఆర్ నాట్. లీగల్లీ అప్రూవ్డ్ ఆర్ నాట్. లీగల్లీ అప్రూవ్డా కాదా? అవసరమైతే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కోసం వెళ్తారు. బాస్, దిస్ ఇస్ సర్టిఫికేట్ అండ్ దిస్ ఇస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ డమ్మీ సర్టిఫికేట్ చెక్ చేసుకుంటారు. ఒరిజినలే చదివాడు అయిపోయింది. ఎడ్యుకేషన్‌లో అయిపోయింది. సో, ఫస్ట్ వన్ ఆఫీస్, నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ నెక్స్ట్ ఇక్కడికొస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? క్రిమినల్ రికార్డ్ చెకింగ్, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్. ఎక్కడ? ఎట్ యువర్ హోమ్ టౌన్. మీ ప్లేస్‌లో మీ పీఎస్ దగ్గర ఇది జరిగిద్ది ఇదంతా. సో, అది అయిపోయింది. అంటే 1, 2, 3 క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఫ్రెండ్స్ టోటల్‌గా ఓకే చెప్తాడు. ఇక ఆ కంపెనీలో మీరు పర్మనెంట్ ఎంప్లాయీగా మారతారు. అంటే మీరెప్పుడైనా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా యెస్ పని చేయడానికి సిద్ధపడండి ఇప్పటి నుంచే. అంతేగాని అడగండి. ఏ రోల్ అది? పర్మనెంట్ రోలా? కాంట్రాక్ట్ రోలా? కాంట్రాక్ట్ రోల్ అయితే ఎక్సలెంట్ సూపర్. జాయిన్ అయిపో స్పాట్‌లో. కళ్ళకద్దుకో. స్పాట్‌లో జాయిన్ అయిపో. అంతే ఇగ. కాంట్రాక్ట్ రోల్ అంటావా? జాయిన్ అయిపో ఇగ ఆలోచించొద్దు. డైరెక్ట్ అటాక్. అంటే ఎన్నేళ్లు కాంట్రాక్ట్? 1 ఇయరా? అబ్బా! 1 ఇయర్ సూపర్. ఎక్సలెంట్. ఎందుకు? 1 ఇయర్ కాంట్రాక్ట్‌లో నువ్వు మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటావు. మంచి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తావు. అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో కంపెనీకి ట్రై చేస్తావు. అక్కడ ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ దొరికిందా? ఎక్సలెంట్. సూపర్. అప్పుడు 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేశావు. ఇక నిన్ను ఆపేదెవడు? నిన్ను అడ్డగించేదెవరు? ఐటీ సెక్టార్‌లో నీ ఎదుగుదలను ఆపేదెవరు? నథింగ్. నోబడీ. ఎందుకు 2 ఇయర్స్ వచ్చింది కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. ఇక నువ్వు ఏదైనా సరే జాబ్ చేయడానికి ఎలిజిబులే. ఏ కంపెనీకైనా ఎళ్ళొచ్చు. అలాగా మనం కొంచెం ప్లాన్డ్‌గా ఎళ్ళాల. అంతేగాని రావటమే డైరెక్ట్‌గా టాప్ ఎంఎన్‌సీలో పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అవుతా అంటే వాడు పిచ్చి పట్టిస్తాడు మీ అందరికి. అర్థమైందా? పిచ్చెక్కిద్ది మీకు. ఎందుకు? వాడు అడిగే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్‌కి కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాడు లెవెల్స్ అన్నమాట. సీఎంఎం లెవెల్ 5 కంపెనీస్ అన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి. కానీ ఆ లెవెల్ 5 కంపెనీలో కొన్ని కంపెనీలే స్టాండర్డ్స్ ఉంటాయి గానీ, కొన్ని కంపెనీలు సాధారణంగా వదిలేస్తారు. నార్మల్‌గా ఉంటారు. యెస్. అంటే ఏంది? వాడికి కావాల్సిందేంది? ప్రాజెక్ట్ చేయటానికి రిసోర్స్ కావాలి. రిసోర్స్ కావాలన్నప్పుడు ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్నదా లేదా? టెక్నికల్‌గా స్టఫ్ ఉందా లేదా? కెన్ దే హ్యాండిల్ అవర్ ప్రాజెక్ట్ ఆర్ నాట్? నేను చూసుకుంటా నేను. అంతేగాని ఇతను అది, ఇతను ఇది, ఇతను అట్లా, ఇతను ఇట్లా నాన్‌సెన్స్. ఆ వ్యవహారాలు నేను చూసుకోనసలు. అవసరం లే. సో, ఐయామ్ ఏ బిజినెస్ ఓనర్. ఐయామ్ ఏ బిజినెస్ పర్సన్. ఐ కెన్ డూ ద బిజినెస్. అంతే. సాఫ్ట్‌వేర్ కంపెనీలో నేను బిజినెస్ చేసుకుంటా. అంతేగాని
నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు అదేంది ఇది నాకు అవసరం లేదు, నథింగ్. ఎస్ టెక్నికల్లీ యువర్ సౌండ్, ఎస్ గో, ఎస్ ప్లీజ్ కమ్ టు మీ అంటున్నాడు. ఎస్ ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ ఉందా, రా వచ్చేసి, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి, టెక్నికల్ గా సౌండ్ అయి ఉండాలి. ఎస్ నా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసేసి, ఎస్ స్టామినా నీకు ఉండాలి, ఎస్ చేస్తాను, అంత అయిపోయింది. సో ఆ విధంగా మీరు కొంచెం జాయిన్ అయ్యేటప్పుడు చూసుకొని జాయిన్ అవ్వండి. అలాంటి కంపెనీస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి, కొన్ని లక్షలు, ల్యాక్స్. సో ఈ ప్రపంచంలో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొన్ని లక్షల కంపెనీస్ నిన్ను తీసుకొని కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జాయిన్ అయిపో దాంట్లో, సింపుల్ గా జాయిన్ అవ్వు, ఏం కాదు, నథింగ్, డోంట్ వరీ, ఓకే, నో వరీస్. ఆ విధంగా అట్లా. సో ఇక ఆ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అడుగుతున్నాడు, ఇది అన్నాడు అంటే, ఎస్ మనం, ఎస్ ఒక రియల్ గా చెప్పాలంటే మనకి మీరు సిటీసీ దగ్గర ప్రాబ్లం వస్తుంది చాలా మందికి. చాలా మంది ఏంటంటే సిటీసీ చెప్పడం చేత కాదు, సిటీసీ చెప్పడం చేత కాదు. అంటే ఎట్లా చెప్తారు అంటే, మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇలా ఇలా ఉంది, సిటీసీ వేరే భారీ స్థాయిలో పెడతాం. మరి భారీ స్థాయిలో సిటీసీ పెట్టినప్పుడు అక్కడ ఎస్ నెగోషియేషన్ అడుగుతాడు వాడు. నెగోషియేషన్ అడిగినప్పుడు ఎస్ మనం ఎంత చెప్పాలి ఏందనేది తెలియదు, తెలియదు. లేదా ఒకడు అడుగుతాడు, కరెక్టే, నీకు ఫస్ట్ హైక్ ఎంత వచ్చిందో చెప్పు అంటాడు. ఫస్ట్ టైం హైక్ తీసుకున్నావు కదా, ఎంత వచ్చింది, ఏ టైంలో వచ్చి, ఎప్పుడు వచ్చింది చెప్తావా అంటాడు. నీకేమో తెలియదు, ప్రిపేర్ అవ్వలేదు. సెకండ్ హైక్ ఎప్పుడు వచ్చింది నీకు, ఎంత వచ్చింది, ఎంత పర్సెంట్ ఇచ్చాడు అంటే, ఎందుకు అడుగుతున్నాడు ఇదంతా, ఎస్ ఇప్పుడు నీకు ఈ హైక్ ఇవ్వటానికి. జనరల్ గా ఎప్పుడైనా సరే మనకి రెండు హైక్స్ ఉంటాయి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, రెండు హైక్స్ మన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ హైక్ ఎంత వచ్చింది, సెకండ్ హైక్ ఎంత వచ్చింది, ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ అవడానికి ఆ మాట అడుగుతా. నువ్వు దీన్ని ప్రిపేర్ అవ్వాలా, ఫస్ట్ హైక్ ఎంత, సెకండ్ హైక్ ఎంత డిసైడ్ అయ్యి ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. అది అది వెరీ 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 ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్. ఆ తర్వాత ఎస్ నీకు అసలు నువ్వు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ లో ఎస్ నీ క్లయింట్ ఎవరు, క్లయింట్ లొకేషన్ ఏంటి, అసలు క్లయింట్ ఎవరు, క్లయింట్ లొకేషన్ ఏంటి, నువ్వు ఏ విధంగా పనిచేసావు ఈ ప్రాజెక్ట్ లో, దట్స్ దానికి కోసం కొంచెం ప్రిపేర్ అవ్వాలి. క్లయింట్ ఎవరు, క్లయింట్ లొకేషన్ ఏంది, క్లయింట్ బిజినెస్ ఏంది, ఈ ప్రాజెక్ట్ లో నువ్వు ఏంది, నీ కంట్రిబ్యూషన్ ఏంది, ఎస్ వాట్ వాస్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు, అంతే, ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఇవన్నీ ఆ, ఇవన్నీ కొంచెం. సో వీటన్నిటికంటే ముందే ఎస్ అసలు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లోనే నీ స్టోరీ బయటపడింది, సెల్ఫ్ లోనే, ఎస్ సెల్ఫ్ చెప్పడం చాలా మందికి సెల్ఫ్ లో బయటపడతారు. సో నేనేమంటానంటే, సెల్ఫ్ ని నేను చెప్పాను, చాలా మందికి చెప్పాను, వాళ్ళు చాలా సిల్లీగా తీసుకుంటున్నారు. సో నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేశా, ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఒక కింద ఒక వర్డ్ వాడా, ఏమని, ప్లీజ్ రీడ్ దిస్ రెజ్యూమే 100 times అని రాశాను. నేను ఒక వర్డ్ రాశాను, రెజ్యూమ్ తయారు చేసిన వాళ్ళందరికీ ఒక వర్డ్ రాశాను, ఇది రాశా, రీడ్ 100 times. సో దాంట్లో చిరాకు బ్యాచ్ కూడా ఉంటది కదా, ఆ వర్డ్ 100 times చదవమంటాడు, అవును అది ఇది ఏదో అనుకుంటారు కదా, తెలియదు పాపం వాళ్ళకి. అంటే ఎందుకు 100 times నేను చదవమన్నాను అంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే కనీసం ఒక డే, వన్ డే, ఎస్ 10 times చదువు బాస్ దీన్ని, నో ప్రాబ్లం. నెక్స్ట్ డే ఇంకో 10 times చదువు బాస్, 10 days టైం తీసుకో, నో ప్రాబ్లం. కాల్స్ ఎక్కడికి పోవు, ఉద్యోగాలు ఎక్కడికి పోవు, 10 రోజులు టైం తీసుకో, ఎక్సలెంట్ గా. సో నీ రెజ్యూమ్స్ లో ఉన్న పాయింట్, ప్రతి పాయింట్ నీ మైండ్ లో ఉంది, నీ సాఫ్ట్ కాపీగా తయారైంది. రెజ్యూమ్ అనేది హార్డ్ కాపీ రెజ్యూమ్స్ ని నువ్వు సాఫ్ట్ కాపీగా మార్చుకున్నావు. ఆ సాఫ్ట్ కాపీ నీ బ్రెయిన్ లో ఉంది, ఆల్రెడీ అయిపోయింది, ఎక్కేసింది నీ బ్రెయిన్ లో. ఎస్ ఇక ఆ పేపర్ కూడా అవసరం లా, డైరెక్ట్ అటాక్ చెప్పేస్తావు. ఆ రెజ్యూమ్స్ లో ఉన్న మాటల్నే ఎస్ సెల్ఫ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పడానికి కన్వర్ట్ చేసుకోవాలి రెజ్యూమ్స్ లో ఉన్న మాటలు. ఆ నీ ప్రాజెక్ట్స్ లో ఎస్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే నువ్వు మెన్షన్ చేసావో, ఆ రెస్పాన్సిబిలిటీస్ ని కూడా చెప్పాను కదా, అంటే రెజ్యూమ్ ని 100 times అంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తాయి. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా చాలా స్పాంటినియస్ గా చక్కగా నువ్వు మాట్లాడగలవు అని అర్థం. అందుకోసం నేను 100 సార్లు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. 100 సార్లు అంటే అచ్చరాకు బ్యాచ్ ఏం చేసింది, 100 కాదు, ఒక్కసారి కూడా ప్రిపేర్ అవ్వను. ఒక్కసారి కూడా ప్రిపేర్ అవ్వకుండా రేపు ఉదయాన్నే 9:30కి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు, ఏం జరిగిద్దో నీకే తెలిసింది. అసలు ఒక్కసారి కూడా ప్రిపేర్ అవ్వకుండా నెక్స్ట్ డే మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళు,
ఏం జరిగిందో నీకే తెలిసింది. అలాగా నేనేమంటానంటే 100 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నువ్వు సెట్ గావు. 100 సార్లు వెళ్ళినా నువ్వు సెట్ గావు. నిన్నెవరు తీసుకోరు. ఇక నీకే విరక్తి కలిగి, నీకే ఇబ్బంది కలిగి అప్పుడెళ్తావు. అప్పుడేంది ప్రాక్సీ చేస్తావా? లేదా నన్ను బ్యాక్ డోర్‌లో పంపిస్తావా? లేకపోతే రిఫరెన్స్‌లు ఏమన్నా ఇప్పిస్తావా? లేకపోతే మీ ఫాదర్ ఫ్రెండ్ ఇయన్నీ ఇస్తావా? ఈ సుత్తంతా నాన్‌సెన్స్ మొదలైద్ది అక్కడి నుంచి. ఎందుకు అంటే నేనేమంటానంటే ముందుగానే ఇదంతా నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాలెడ్జ్ సంపాదించుకొని రెజ్యూమ్స్‌ని ఈ విధంగా కంటిన్యూ‌గా ప్రిపేర్ అయిపోయి, ఆ రెజ్యూమ్స్‌లో ఉన్న కంటెంట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నీ బ్రెయిన్‌లో సెట్ చేసుకోగలిగితే, యెస్ సాఫ్ట్ కాపీగా నీ బ్రెయిన్‌లో ఎక్కించుకోగలిగితే, యెస్ యూ విల్ బికమ్ ఏ ఎక్స్‌పర్ట్. అప్పుడు నువ్వు ఒకే ఒక్క ఇంటర్వ్యూలో యెస్ 60% రీచ్ అయినా, రెండో ఇంటర్వ్యూలో యెస్ తప్పకుండా 80% రీచ్ అవుతావు. అయిపోద్ది నీకు ఈజీగా. 2 ఇంటర్వ్యూస్‌లోనే ఓవర్. అంటే నేనేమంటా 100 ఇంటర్వ్యూస్ తిరిగే కాడికి 2 ఇంటర్వ్యూస్‌లోనే సెట్ అయిపోతావు గదా! అయితే ఇక్కడున్న ఇబ్బందేందంటే మనం ఇక్కడున్న ఇబ్బందులేంది అసల ఐటీ సెక్టార్‌లో యెస్ ఒక వ్యక్తి కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ ఎందుకు యెస్ జాబ్ కొట్టలేకపోతున్నాడు. కారణం ఏంటి? అసలు జాబ్ ఎందుకు రావట్లేదు అతనికి ఐటీ సెక్టార్‌లో? యెస్. కోర్స్ తీసుకున్నాడుగా. ఆ! తీసుకున్నాడు. మరి జాబ్ కొట్టాలి గదా! ఐటీ సెక్టార్‌లో ఎందుకు కొట్టలేకపోతున్నాడంటే కారణం రీజన్ ఏంది? అంటే అతను ఏం చేస్తున్నాడంటే తనకంటూ ఒక సొంత నోట్స్ లేదు. అతను ఏం ప్రిపేర్ అవుతాడో, అతను ఎలాగా అతనికి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలో అవగాహన లేదు. ఫస్ట్ పాయింట్. నేర్చుకున్నది కంటెంట్ ఏదైనా సరే, నువ్వు నీ సొంతగా ఓన్‌గా ఒక ప్రిపరేషన్ ఉండాలి నీ దగ్గర. ఏం చెప్పాలో నీవు ముందుగానే అంచనా ఏసుకోవాలి. యెస్. వాట్ షుడ్ వి డిస్కస్ ఇన్ ద ఇంటర్వ్యూ? యెస్. వి మస్ట్ ప్రిపేర్ బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. యెస్. నువ్వు తప్పకుండా అది చేసుకోగలగాల. బద్ధకాన్ని వీడాల ఫస్ట్ పాయింట్. అది చేసుకున్న తర్వాత దానిని ఇంటర్వ్యూకెళ్ళే ముందు చదువుకోవాలి ఫస్ట్ పాయింట్. చదువుకొని ఆ బ్రీఫ్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని, చదువుకొని మళ్ళీ అగైన్ ఇంటర్వ్యూకెళ్ళాలి. అలాగా ఒక్కసారి ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు యెస్. కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఒక్కసారి ఎళ్ళినప్పుడు. రెండోసారి మళ్ళీ చదువుతావు గదా! మళ్ళీ హడావుడి మొదలైద్ది గదా! నథింగ్. టెన్షన్ మొత్తం ఫ్రీ అయిపోతావు. మూడోసారి టెన్షనే లేదు. బస్సులో ఎళ్తా గూడా, ట్రైన్‌లో ఎళ్తా గూడా చెప్పండి ఇంటర్వ్యూ తీసుకుంటారా? కెన్ యూ షెడ్యూల్ మీ రైట్ నౌ? యెస్. షెడ్యూల్ ఇట్ అంటావు. నువ్వే అంటావు. యెస్. అంటే ఇదంతా గూడా జరగాలంటే నీ దగ్గర పేషెన్స్ ఉండాలా, నీ దగ్గర సహనం ఉండాలా, ఆ కోర్స్‌కి సంబంధించిన యెస్ నోట్స్ నువ్వు ప్రిపరేషన్‌లో ఉంచుకోవాలి. బట్ ఎనీవే రెజ్యూమ్స్ గురించి పూర్తి స్థాయిలో చదువుకోవాలి. రెజ్యూమ్‌ని 100 సార్లు సార్ నేను చదవలేను సార్. నాకు వద్దు సార్ ఇది అన్నావా? ఓ పని చెయ్యి. ఈ రెజ్యూమ్‌ని చదవకపోయినా నువ్వేం చేస్తావంటే రెజ్యూమ్ తీసుకో. ఓకే. టేబుల్ మీద పెట్టుకో. అంటే మాక్సిమం 2 పేపర్‌లు, 3 పేపర్‌లు అనుకో. నువ్వేం చేస్తావంటే నువ్వు చదవటం నువ్వు అంత బద్ధకంగా నీకంటే నువ్వు ఓ పని చెయ్యి. ఒక ప్రశాంతంగా టేబుల్ మీద కూర్చొని ఒక 3 వైట్ పేపర్‌లు తీసుకో. 3 వైట్ పేపర్‌లు తీసుకొని ఈ రెజ్యూమ్ ఫస్ట్ పేజీ మొత్తాన్ని వైట్ పేపర్ మీద రాయి. రెండో వైట్ పేపర్ మీద రాసుకో. మూడోది కూడా వైట్ పేపర్ మీద రాసుకో. రాసుకోవడం అంటే క్రికెట్ చూస్తాను, టీవీ చూస్తాను, సినిమా పాటలింటాను, అమ్మతో, నాన్నతో మాట్లాడతాను రాయమని కాదు అర్థం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండి, ఆ వర్డ్స్ అన్ని నువ్వు చదువుకుంటూ ఇక్కడ రాసుకో. ఫస్ట్ సారి చూసి రాసుకో. రెండోసారి చూసే రాసుకో. మూడోసారి చూసి రాసుకో. అలా 4, 5, 10 కనీసం అట్‌లీస్ట్ ఒక 20 సార్లన్నా దాన్ని నువ్వు రాయగలిగితే యెస్. రాయటగలిగితే ఆ వైట్ పేపర్స్ మీద యెస్. తప్పకుండా ఆ వర్డ్స్ మొత్తం నీకు గుర్తుంటాయి. ఆ వర్డ్స్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా గుర్తుంటది. అంటే రాయటం అంటే అర్థం ఏందంటే చాలా మందికి తెలీదు. రాయటం ఇక్కడ ఉన్న పేపర్‌లో ఉన్న విషయాన్ని మరొక పేపర్‌లో రాయటం అంటే అర్థం ఏందంటే, నీ బ్రెయిన్‌లోకి సాఫ్ట్ కాపీగా దానిని కన్వర్టింగ్ చేసుకుంటున్నావు. యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ హార్డ్ కాపీ యాస్ ఎ సాఫ్ట్ కాపీ ఇంటూ యువర్ బ్రెయిన్ అంతే. నీ బ్రెయిన్‌లోకి సాఫ్ట్ కాపీ కన్వర్ట్ చేసుకో. లేదా ఈ రెజ్యూమ్‌ని అంతే. సింపుల్ మోడ్. ఈ రెజ్యూమ్‌ని కన్వర్ట్ చేసుకోగలుగుతున్నావు అని అర్థం. ఆ కన్వర్ట్ ఎప్పుడైతే జరిగిందో నీ బ్రెయిన్‌లోకి ఆ సాఫ్ట్ కాపీగా ఎళ్ళిందో యెస్. నీకింకెవరితో పనిలే. హ్యాపీగా ఉంటావు. చాలా చక్కగా ఉంటావు. రేపు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ. ప్రశాంతంగా ఫుల్‌గా ఫ్రెష్ అప్ అయ్యి నీట్‌గా మంచి కాన్ఫిడెన్స్‌తో లోపలికెళ్తావు. అక్కడ మంచి ఆన్సర్‌లు ఇవ్వగలవు. యెస్.
దిస్ ఈజ్ వన్ వే. అంటే ఇది ఈ మోడలే ప్రిపేర్ అవ్వాలా. ఏది సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలంటే. అయితే మనకున్న ఇబ్బంది ఏందంటే, మనం ఇట్లాంటియన్నీ చెయ్యం. మనం చాలా పేషెన్స్ తక్కువ మనకి. అంటే ఎట్లా ఉంటది, కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడే ఏం చెప్పు ఎన్ని నెలలు పట్టిద్ది? 2 నెలలు అయిపోద్దా? ఓకే. 2 నెలల తర్వాత జాబ్ వచ్చిద్దా? ఓకే. అయిపోయింది పో. తర్వాత ఏం చేయాలా? రేబాన్ కళ్ళజోడు పెట్టుకొని మనం ఏడ మొత్తం ఫార్చునర్ కార్‌లో తిరగాల. అంతే. 2 నెలల తర్వాత కరెక్టా? అంతే. తర్వాత వాట్సాప్‌లో ఫోటోలు పెట్టాలా. ఇది సినిమా ఇదేం జరగదిది. అంటే ఇలా ట్యూన్ జేసి పెడతారు మిమ్మల్ని పాపం. ఎక్కడన్నా మీరు రూరల్ విలేజ్‌లో చదువుతున్నారనుకో, ఎవరితోటన్నా సిటీలో పనిచేసే ఐటీస్‌లో పనిచేసేవాళ్ళకి కాల్ చేశారనుకో స్పెషల్‌గా, స్టైల్‌గా వాళ్ళు అబ్బా! సూపర్‌గా మాట్లాడతారు. మాట్లాడి నిన్ను ఏదోది చేసేసి, వచ్చేసేయరా అంతా నేను చూసుకుంటా వచ్చేసేయి నో ప్రాబ్లమ్. అంతా నేను చూసుకుంటారా. ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ప్లీజ్ కమ్ టు మీ అంటాడు. ఏందో ఈయన ఆయనకి సలహా చెప్తాడు. ఇక్కడ జాయిన్ అవ్వు, అక్కడ జాయిన్ అవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి ఏదో మొత్తాన్ని ఈ ప్రపంచం మొత్తాన్ని ఈయనకి అప్పగించినట్టు. ముందు ఈయన టాస్క్ ఈయన చూసుకొని, ఈయన టాస్క్‌లో ఏం జరుగుతుందో తెలుసుకొని, అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి ఈయన తీసేస్తారో లేదో మళ్ళీ అదొక టెన్షను. ఈ టెన్షన్‌లన్నిటి మధ్యన మళ్ళీ ఈయన గైడెన్స్ ఇయటం ఇక్కడ మళ్ళీ రాంగ్ గైడెన్స్. కాబట్టి గైడెన్స్ ఇచ్చినా కూడా ఎట్లా ఇవ్వాలంటే, "అరే బాబు రండి. హైదరాబాద్ రండి. లేకపోతే బెంగుళూరు రండి. నో ప్రాబ్లమ్. కానీ వచ్చిన తర్వాత నీకు నాకు సంబంధం ఏమి ఉండకూడదు. ఏం చేయాలి నువ్వు? ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అవ్వు. ప్రతి క్లాస్ నోట్స్ రాసుకో. ప్రతిదాన్ని చక్కగా ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో. ఆ డెవలప్ చేసుకున్న స్కిల్స్‌ని మరొకసారి టెస్టింగ్ చేసుకో నీ అంతట నువ్వే." అలాగా ఒక స్టూడెంట్‌కి ఎప్పుడైనా సరే ఎంకరేజ్‌మెంట్‌గా ఇచ్చినప్పుడు తన గ్యాప్ ఉన్న వ్యక్తి అయినా, అతను ఫ్రెషర్ అయినా, అతను ఏ వ్యక్తి అయినా, అతను బీకామ్ చదివినా, బీఏ చదివినా, ఏ డిగ్రీ చదివినా సరే నో ప్రాబ్లమ్. అతను సాఫ్ట్‌వేర్‌లో ఫిట్ అవ్వగలడు. సో, ప్రాబ్లమ్ వల్ల ఎక్కడుంటుందంటే, ఇతను సాటర్‌డేనో, సండేనో ఏదో చూసుకుంటా, చెట్లు గిల్లుకుంటా, ఆకులు గిల్లుకుంటా, రోడ్డు మీద ఏదో వాకింగ్ చేసుకుంటా, పార్క్‌లో ఏదో వాకింగ్ చేసుకుంటా, స్టైల్‌గా సుత్తి మాటలన్నీ చెప్తే, ఆ మాటలు నమ్మి నువ్వు హైదరాబాద్ వచ్చి, అతనితోటి ఇదైతే ఎట్లా? నేననేదది. గైడెన్స్ మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమందున్నారు. తెలిసి తెలియకుండా ఏదో జరిగిద్దిలే, వాడేదో సస్తాడులే అయిపోద్దిలే. మనతో ఆ పనేంది. చెప్దాం ఏదో వాడు చెప్తే వాడే పడుంటాడు అన్నట్టుగా కొంతమందట. కేర్‌లెస్ స్వభావం. అంటే పాపం నీకు ఫ్యామిలీకి ఎంత ప్రాబ్లమ్ ఉందో, ఈ జాబ్ ఎంత అవసరమో, అసలు ఈ జాబ్ చేయడానికి నీకున్న కారణాలేందో, అనేది ఆ వ్యక్తి గమనించుకోడు. చాలా మందికి తెలీదు పాపం. ఈ జాబ్ అనేది మా పేరెంట్స్‌కి చాలా ప్రాబ్లమ్‌గా ఉన్నది. ఈ జాబ్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ తీర్చగలను. ఇదిగో నేను ఇంటి లోన్ కట్టడానికి ఈఎంఐ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదిగో మా ఫాదర్‌కి బాగాలేదు ఆరోగ్యం. అందువల్ల ఈ జాబ్ కొట్టడానికి ఉన్నాను నేను. కాబట్టి ఈ జాబ్‌ని ఎలా సాధించాలనే దాన్ని నీ గైడెన్స్ అడిగినప్పుడు నువ్వేం చెప్పాలంటే కష్టపడాలి. తప్పకుండా. ఇది 40 డేస్‌లోనో లేకపోతే 1 మంత్‌లోనో రాదు ఈ జాబు. ఈ సాఫ్ట్‌వేర్‌లు ఫిట్ అవ్వలేవు. అలా అనుకోవద్దు అని ముందే చెప్పాలి. ట్యూన్ చేయాల. అలా ట్యూన్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనిషి హడావుడి పడుతున్నాడు. 1 మంత్ చాలు. 1 మంత్ కోర్సు కనీసం 15, 16, 20 రోజుల్లో ఇప్పుడే రెజ్యూమ్ పెడదామా? రెజ్యూమ్ పెట్టి కాల్స్ ఏందో ఈయన గైడెన్స్ ఇస్తాడు. రెజ్యూమ్ పెట్టి కాల్స్ అటెండ్ అవ్వచ్చా? అంటే అవురా! ఏం కాదురా! ఎక్స్‌పీరియన్స్ వచ్చిద్దిరా! ఏందిరా? ఏంది ఎక్స్‌పీరియన్స్ వచ్చేది? ఆ! ఏందొచ్చేది? ఎక్స్‌పీరియన్స్ కాదు వచ్చేది. జీవితం మీద విరక్తొచ్చి వాడు బయటికెళ్ళిపోతాడిక. ఏది ఐటీ వద్దు, సాఫ్ట్‌వేర్ వద్దని. ఎందుకు ఆడడిగిన క్వెషన్స్ అలా ఉంటాయి. అమ్మో! ఇంత కష్టమా ఈ ఉద్యోగం అనిపిచ్చిద్ది. కానీ గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అతి తేలికైన ఉద్యోగం, ఎక్కువ ప్యాకేజ్ వచ్చే ఉద్యోగం, ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్న ఉద్యోగాలు ఏదన్నా అంటే అది సాఫ్ట్‌వేరే. గుర్తుపెట్టుకో. ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఏది డౌన్ అయినా, ఏది అప్ అయినా సాఫ్ట్‌వేర్ స్టాండర్డ్ పక్కా గ్యారంటీ రాసుకోండి కావాలంటే. వితౌట్ సాఫ్ట్‌వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏదైనా సరే. ఎందుకంటే 2020 తర్వాత ఒకలాగా, 2020 తర్వాత ఒకలాగా, 2020కి ముందు ఒకలాగుంది ఇప్పుడు ప్రపంచం. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్‌లైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్‌లైన్. సో, ఆన్‌లైన్‌కి ఏం కావాలా? సర్వర్స్ కావాలి. సర్వర్స్ కంపల్సరీగా కావాలి. సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళకి లైఫ్ లాంగ్ వాలిడిటీ బాస్. యెస్. అందుకే నేను చెప్తాను. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్ ఐటీ స్కిల్ బాస్. వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈస్ దేర్. అది ఏ క్లౌడ్ అయినా సరే. అది ఎజ్యూర్ అయినా, అది ఏడబ్ల్యూఎస్ అయినా, అది జీసీపీ అయినా, అది ఐబీఎం క్లౌడ్ అయినా, అది ఒరాకిల్ క్లౌడ్ అయినా, అది అలీబాబా అయినా, అది డిజిటల్ ఓషన్ అయినా, అది సేల్స్ ఫోర్స్ అయినా వాటెవర్ ఇట్ ఈస్. యెస్. ప్రతి వ్యక్తి రెజ్యూమ్‌లో క్లౌడ్ అనేది ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఎ జావా డెవలపర్, ఇఫ్ యూ ఆర్ ఎ పైథాన్ డెవలపర్, ఇఫ్ యూ ఆర్ ఎ సమ్ అదర్. యెస్.
ఇది క్లౌడ్ ఫస్ట్ పాయింట్. ఓకే. క్లౌడ్ ఉంది సార్. మరి నెక్స్ట్ ఏం కావాలా? అంటే ఈ ప్రపంచం మొత్తం నువ్వు అబ్జర్వ్ చేస్తే 99% ఈ ప్రపంచంలో కనపడే ప్రతి అప్లికేషన్స్ మొత్తం గూడా లైనెక్స్ సర్వర్‌లోనే నడుస్తుంది. అది పాయింట్. అది విషయం. అంటే 99% ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి బిజినెస్ అప్లికేషను లైనెక్స్ సర్వర్‌లో నడుస్తా ఉంది. అంతే కన్ఫర్మ్ రాసుకో. ఒక్క పర్సెంట్ మాత్రమే వేరే ఎన్విరాన్మెంట్‌లో నడుస్తా ఉంది అంతే. ఒక్క పర్సన్ ఓన్లీ 1%. 99% ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇన్ లైనక్స్ ఓన్లీ. మరి అలాంటిది లైనక్స్ స్కిల్సే ఎవరు నేర్చుకోవటం లేదే. యెస్. తప్పకుండా నేర్చుకోవాలి. తప్పకుండా లైనక్స్ స్కిల్ అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలా. ఎవరు నేర్చుకోవచ్చు? జావా, పైథాన్, డాట్ నెట్ టెస్టింగ్ ఎవరైనా పవర్ బిఐ, టాబ్లూ ఎవరైనా ఇంకా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ 100% లైనక్స్ కావాలి వాళ్ళకి. లేకపోతే హౌటిగా. నేను చెప్పేది యెస్. అంటే ప్రతి మనిషికి లైనక్స్ అవసరం. నువ్వు డేటా సైన్సెస్ నేర్చుకుంటున్న కోర్సు లైనక్స్ కావాలి. నువ్వు పవర్ బిఐ నేర్చుకున్నావు లైనక్స్ ఉండాలి. నువ్వు టెస్టింగ్ నేర్చుకున్నావు లైనక్స్ ఉండాలి. లైనక్స్ కాన్సెప్ట్‌లు తెలియాలి నీకు. నువ్వు జావా డెవలపరా? నువ్వు పైథాన్ డెవలపర్ లైనక్స్ కావాలి. రిక్వైర్డ్. అంటే ఎందుకు? నువ్వు లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో పని చేయాల్సిన నెసెసిటీ ఉంది గదా! సో, కాబట్టి లైనక్స్ స్కిల్స్ అనేది మనం నేర్చుకోవడం వల్ల పూర్తి స్థాయిలో కొంచెం పట్టు సాధించొచ్చు. ఫాస్ట్‌గా ఉద్యోగం ఎందుకంటే లైనక్స్ అనేది కూడా నాన్ కోడింగ్ కాబట్టి. నాన్ కోడింగ్. కాబట్టి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా మీరు సెట్ అవ్వాలనుకుంటే డెవాప్స్‌కి సంబంధించిన లైనక్స్ నేర్చుకోవాలి మనం. సో, అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్ లైనక్స్‌లో ఎలాంటి స్కిల్స్ మీకు రావాలంటే సింపుల్‌గా చెప్పాలంటే బేసిక్ లైనక్స్ కమాండ్స్ చాలు. బేసిక్ లైనక్స్ కమాండ్స్ చాలు. ఓకే. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది అంటే తప్పకుండా యూజర్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. యూజర్ మేనేజ్‌మెంట్. బేసిక్ కమాండ్స్, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ గురించి నేర్చుకో. తర్వాత యూజర్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకో. తర్వాత గ్రూప్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకో. తర్వాత ఏంది ఫైల్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకో. ఫైల్స్. హౌ టు వర్క్ విత్ ద ఫైల్స్. హౌ టు ప్రొటెక్ట్ ద ఫైల్స్. హౌ టు ప్రొటెక్ట్ విత్ డైరెక్టరీస్ ఇట్లా నేర్చుకో. అర్థమైందా? తర్వాత డిస్క్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకో. డిస్క్ మేనేజ్‌మెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ డిస్క్ మేనేజ్‌మెంట్. తర్వాత ప్రాసెస్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకో బాగా. ప్రాసెస్ మేనేజ్‌మెంట్. తర్వాత సర్వీస్ మేనేజ్‌మెంట్ గురించి బాగా నేర్చుకో. సర్వీస్ మేనేజ్‌మెంట్. తర్వాత మనకి రియల్ టైమ్‌లో యెస్ ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ అంటారు. ప్యాకేజ్ మేనేజ్‌మెంట్. దట్ మీన్స్ వాట్ ప్యాకేజ్ అంటే ఏంది అంటే సాఫ్ట్‌వేర్ అని అర్థం. లైనక్స్‌లో ప్యాకేజ్ అంటే సాఫ్ట్‌వేర్ అని అర్థం. అంటే సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఒక లైనక్స్ మెషిన్‌లో? అసలు ఒక సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి ఒక లైనక్స్ మెషిన్‌లోకి? ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అసలు ఇదంతా పక్కన పెడితే అసలు జిప్ ఎలా చేయాలి? అన్‌జిప్ ఎలా చేయాలి? జిప్, అన్‌జిప్ కాన్సెప్ట్స్ చాలు. ఇంతే లైనక్స్‌లో ఇవొస్తే చాలు. సో, ఈ లైనక్స్‌లో ఇవొస్తే డెఫినైట్‌లీ యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్ 100% అండ్ 100% యెస్. అండ్ తప్పకుండా నీకు ఎవరైనా సరే జాబ్ ఇస్తారు. నెక్స్ట్ రోల్ ఎస్ఆర్ఈ అది వేరే విషయం అనుకోండి. కానీ ఈ లైనక్స్‌లో ఈ కాన్సెప్ట్ ఇవి నేర్చుకోవాలి. సో, ఇవన్నీ నేర్చుకోకుండా డెవాప్స్‌లో ఉన్న కొన్ని కాన్సెప్ట్‌లు నేర్చుకొని ఇంటర్వ్యూకెళ్తే సెట్ అవ్వరు. అదొక ప్రాబ్లమ్. ఇది చెప్పాలి చాలా మంది. కానీ ఈ గైడెన్స్ ఇవ్వటంలా. ఈ గైడెన్స్ ఇవ్వకుండా డెవాప్స్‌కి మంచి భూమి ఉంది, మంచి వాల్యూ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది. నువ్వు ఫాస్ట్‌గా నేర్చుకోవాలి. అవసరం లేదు. ఇదంతా లైనక్స్ వద్దు, ఏమొద్దు. ఏదో లైనక్స్‌లో ఒక 10 కమాండ్స్ చాలు అని డెవాప్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అట్టర్ ఫ్లాప్ గోయిందా కెరియర్. అర్థమైందా? సో, అది పెద్ద డ్రాబ్యాక్. అందుకని డెవాప్స్‌లో గూడా మీకు పూర్తి స్థాయిలో చెప్పాలంటే డెవాప్స్‌లో గూడా ఒక ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ 3 పార్ట్‌లు విడగొట్టుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్‌లో మీరేందంటే కొంచెం అసలు డెవాప్స్‌లో ఎజైల్ అంటే ఏంటి? అసలు డెవాప్స్ అంటే ఏంది? అసలు వాటర్ ఫాల్ మోడల్‌కి ఎజైల్‌కి, డెవాప్స్‌కి అసలు ఎక్కడ కంపారిజన్ ఉంది. అది నేర్చుకోవాలి. తర్వాత ఏందంటే గిట్ హబ్ గురించి బాగా నేర్చుకో. ఫస్ట్ వరుసలో. తర్వాత ఇంక నువ్వేం చేస్తావు నెక్స్ట్ సీఏసీడీ నేర్చుకో కంప్లీట్‌గా. అంటే సీఏసీడీలో జరిగే యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఎట్లా జరుగుతుందో ఆ ప్రాసెస్ సీఏసీడీ ప్రాసెస్ అంతా నేర్చుకో. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సీఏసీడీ ప్రాసెస్‌లో మనకి ఏమేమి కనిపిస్తాయి? కొన్ని టూల్స్ కనపడతాయి. ఏం కనపడుతుంది? యెస్. మనకి మావెన్ కనిపిస్తది. ఆర్ గ్రేడల్ కనిపిస్తది. బిల్డ్ టూల్స్.
తర్వాత ఇంకోటి ఏం కనిపిస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, మ్యావెన్ గ్రేడల్. తర్వాత మనకి ఇంకో స్థాయిలో కనపడాలి, టామ్ క్యాట్ గురించి బాగా తెలుసుకో. టామ్ క్యాట్ గురించి బాగా తెలుసుకో. తర్వాత ఏంటి? ఎస్, నెక్సస్ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ సంథింగ్, అలాగ కొన్ని విషయాలు నేర్చుకో. సో ఈ విధంగా నేర్చుకున్న తర్వాత ఇది ఒక పార్ట్ అయిపోయింది. ఇంతే, జాబ్ ట్రైల్ అయ్యి చాలు, అయిపోద్ది చాలు. అంతే సార్, సరిపోద్ది. ఇక సిఐసిడి ప్లస్ గిట్ హబ్, తర్వాత సో బేసిక్ ఐడియా ఆఫ్ డెవాప్స్ అయిపోయింది. దిస్ ఇస్ అంటే ఈ కాన్సెప్ట్లు పెట్టుకొని వెళ్ళు. సో రెండో పాయింట్లో ఏంటంటే, నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు ఎస్, క్యూబర్నెటిస్ అండ్ డాకర్స్, దీనికి వచ్చేసి ఎస్ ఇది ఒక స్టైల్, ఇది ఒక పార్ట్ 2 పెట్టుకో అంతే. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా లోపలికి వెళ్ళొచ్చు, మంచి ప్యాకేజ్ వచ్చింది. ఇది ఒక స్టైల్లో. మూడో స్టైల్ నేను చెప్పేది ఏంటంటే, ఎస్ ఇక యాన్సిబుల్, టెరాఫామ్, ఎస్ ఇలాగా కొన్ని మానిటరింగ్ టూల్స్, ఎస్ ఇలాగా మానిటరింగ్ టూల్స్ అట్లా. అలాగా 3 పార్ట్లుగా డివైడ్ చేసుకొని కోర్సులు నేర్చుకోవాలి ఈ కోర్సుని. అప్పుడు నువ్వు ఈజీగా మంచి స్టామినా వస్తుంది. అట్లాగనే ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా అట్లా నేర్చుకోకూడదు, గందరగోళం అయిపోతుంది, అంటే అర్థం కాదనమాట అట్లా. సో ఆ విధంగా నేర్చుకొని అప్పుడు దాని నుంచి కొంత ఎస్ తీసుకొని చదువుకొని ప్రిపేర్ అయ్యి, ఎస్ నేను ఈ రెజ్యూమ్స్ లో ఎస్ ఏ స్కిల్స్ మెన్షన్ చేయాలి. షుడ్ ఐ ప్లేస్ క్యూబర్నెటిస్ డోకర్, షుడ్ ఐ ప్లేస్ యాన్సిబుల్ టెరాఫామ్, షుడ్ ఐ ప్లేస్ మానిటరింగ్ టూల్. మానిటరింగ్ టూల్స్ అనేది కామన్ అనుకోండి, అది వేరే విషయం. షుడ్ ఐ ప్లేస్ సిఎస్ఈడి, ఎస్ షుడ్ ఐ ప్లేస్ సంథింగ్ సంథింగ్, ఇట్లా మీరు తెలుసుకోవాలి. అలాగా డెవాప్స్ లో ఉన్న 1 2 3 3 పార్ట్స్ లో కనీసం అట్లీస్ట్ 2 పార్ట్స్ తర్వాత అవ్వండి. 2 పార్ట్స్ అట్లీస్ట్ యూ మస్ట్ హ్యావ్ 2 పార్ట్స్. మూడో పార్ట్ అవసరం లే, వదిలేసి నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే తర్వాత మళ్ళీ కవర్ చేసుకో, నో ప్రాబ్లం అట్లా. సో ఇది దీనికి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా మనకి చూస్తే ఏడబ్ల్యూఎస్ లో ఎస్ మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ ఏడబ్ల్యూఎస్ ఆ సర్వీసెస్ తరవండి చాలా, అంతే. ఏడబ్ల్యూఎస్ లో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్ తరవండి. అది కూడా నేను చెప్పాను ఎట్లాగా, అది కూడా అంతే. ఏడబ్ల్యూఎస్ లో AWS is nothing but what collection of services. ఆ కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ తెలియదు ఎట్లా డివైడ్ చేసుకోవాలంటున్నా నేను మిమ్మల్ని. అంటే డివైడ్ చేసుకున్న తర్వాతే నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఎస్, నువ్వు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఎస్, ఏడబ్ల్యూఎస్ లో సరే సరే ఫస్ట్ పార్ట్ లో ఏడబ్ల్యూఎస్ లో ఏం నేర్చుకోవాలి? సింపుల్ గా నువ్వు ఈజీగా దాని ఫండమెంటల్స్ నేర్చుకో. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించు ఫండమెంటల్స్ మీద. ఓకే, గుడ్. తర్వాత ఏంటి తెలుసు మీకు, EC2 ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. EC2 గురించి తెలుసుకో. సో దాంట్లో ఎస్ మీకు పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, అది చూసారా, మళ్ళీ లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ గురించి బాగా నేర్చుకో, సెక్యూరిటీ గ్రూప్ గురించి బాగా నేర్చుకో. అర్థమైంది? ఇట్లా సెక్యూరిటీ గ్రూప్స్, లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ పక్కగా నేర్చుకో బాగా. ఎస్, ఆ తర్వాత ఈబిఎస్ గురించి బాగా నేర్చుకో, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఈబిఎస్, ఎస్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, బ్యాకప్ అండ్ రిస్టోర్, ఎస్ ఎలా చేయాలి తెలుసుకో. బ్యాకప్ అండ్ రిస్టోర్, ఎస్ బ్యాకప్ అండ్ రిస్టోర్ ఎలా చేయాలి చాలు. ఫస్ట్ పార్ట్ లో యాజ్ ఎ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా. దీనికి రెండో పార్ట్ లో మనం ఎలా యాడ్ చేసుకోవాలంటే, నెక్స్ట్ పార్ట్ వచ్చిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఇదిగో S3, తర్వాత SIAM, అర్థమైంది అట్లా. తర్వాత ఏంటి ఎస్ ఫ్రెండ్స్, తర్వాత మీరు చూస్తే S3 IAM, తర్వాత మీరు చిన్న చిన్న కాన్సెప్ట్లు SCS, SQS, SNS ఇట్లా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత EFS. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టైల్లో ఇట్లా. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి VPC, అర్థమైందా? VPC, RDS, Route 53, ఎస్ ఇలాగ యాడ్ చేసుకోండి. అర్థమైందా? ఇట్లా 1 2 3 3 పార్ట్స్, అంటే అట్లీస్ట్ యూ మస్ట్ హ్యావ్ 2 పార్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమే. 2 పార్ట్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని నీ రెజ్యూమ్ లో పెట్టుకో. కనీసం అట్లీస్ట్ 2 పార్ట్స్, 2 పార్ట్స్ కనీసం. ఇదే అదా ఏదో ఏదో నీ ఇష్టం వచ్చిన పార్ట్స్ 2 పెట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి, సరే మూడో పార్ట్ వద్దా సార్, మూడో పార్ట్ కూడా నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఎనీవే ఫస్ట్ ఇట్లా కొనసాగు. ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో 1 2 3. సో పార్ట్ 1 లో కొన్ని నేర్చుకో, పార్ట్ 2 లో కొన్ని నేర్చుకో, పార్ట్ 3 లో కొన్ని నేర్చుకో, వెళ్ళిపో. అంతేగాని మొత్తం నేను చేసుకోని తర్వాత రెజ్యూమ్ పెడతాం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. కరెక్ట్ ప్రాసెస్ కానే కాదు అది. అది వర్కౌట్ అవ్వదు యాక్చువల్గా. వీటిల్లోనే కొంతమంది సెలెక్ట్ అయిపోతారు, ఈజీగా సెలెక్ట్ అవుతారు. సో ఆ విధంగా అదొకటి.
సో అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కొంచెం కాన్సెప్ట్ వైజ్‌గా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఫస్ట్ పాయింట్. కాన్సెప్ట్ వైస్‌గా ప్రిపరేషన్ ఉండాలి మీకు. అందువల్ల మీకు ఏమైద్దంటే టైం వేస్ట్ అవ్వదు. చాలామంది ఏందంటే, ఇదిగో నేను ఏడబ్ల్యూఎస్ ప్రిపేర్ అవుతా అంటాడు. అని చెప్పేసి ఏదో ఒక వెబ్‌సైట్ చూస్తాడు, ఒక గూగుల్ చూస్తాడు, ఒక ఫ్రెండ్ ఇచ్చిన మెటీరియల్ చదువుతా మొదలు ఒక ఫ్రెండ్ తోటి చాటింగ్ చేస్తాడు, ఒక అది చేస్తాడు, ఇది ఇవన్నీ చేసి సాయంత్రానికి వాడు ఏం చదివాడో వాడికే అర్థం కాదు. ఎందుకు? ఏడబ్ల్యూఎస్ చదువుతున్నాడు అంతే. ఏడబ్ల్యూఎస్ ప్రిపేర్ అవుతున్నాడు అంతే. బట్ ఏడబ్ల్యూఎస్‌లో ఏం చదువుతున్నాడు? ఏం ప్రిపేర్ అవుతున్నాడు? ఏందో అసలు ఆ కాన్సెప్టే అర్థం కాదు. నేననేది ఏందంటే, ఉదయాన్నే నువ్వు ఫ్రెష్ మైండ్‌తో ఉన్నప్పుడు డిసైడ్ అవ్వు ఫస్టే. యెస్. మార్నింగ్ 9:00 డిసైడ్ అవ్వు. ఈవినింగ్ 9:00 యెస్. డిసైడ్ అవ్వు. రాత్రి 9 గంటలు, ఉదయం 9 గంటలు, రాత్రి 9 గంటలు, 12 గంటలు టైం ఉంది. సో, 12 గంటల్లో 2 అవర్స్ టైం తీసేసి 10 గంటలుంది. ఈ 10 గంటల్లో అసలు ఎస్‌సీఎస్ అనే కాన్సెప్ట్‌ని ప్రిపేర్ అవ్వలేనా? ఈ 10 గంటల్లో అసల ఈసీ2 అనే కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వలేనా? ఈ 10 గంటల్లో ఐఐఎం అట్లా నువ్వు కొంచెం తెచ్చుకోవాలి. ఇది అసలు యాక్చువల్‌గా. అలా అవ్వాలా. అలా అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళాలి. నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ డే మళ్ళీ. అంటే దీనివల్ల ఏమైందంటే నువ్వు డీవియేట్ అవ్వవనమాట. ఆ ఫోకస్ ఉంటది నీకు యాక్చువల్‌గా. నువ్వసలు ఏం చదవాలో తెలియకుండా ఏడబ్ల్యూఎస్ చదువుదాంలే అని ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు నాన్‌సెన్స్ వ్యవహారాలన్నీ కనపడతా ఉంటాయి. నువ్వు అట్లా కాకుండా ఒక ఫిక్స్‌డ్‌గా ఒకదానికి ఫిక్స్ అయినప్పుడు అది మాత్రమే నువ్వు చదువుతావు. దాని మీద పట్టు సాధిస్తావు. ఆ రోజు వరకి దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలవు. ఆ రోజు కాదు నెక్స్ట్ రోజు తీసుకో ఏమైద్ది? నో ప్రాబ్లమ్. 2 డేస్ చదువు. ఈసీ2నే 5 డేస్ చేసుకో. నో ప్రాబ్లమ్. బట్ ఎనీవే కంటెంట్ లోపలికెళ్ళిందా లేదా అనేది కావాలి. సో, ఇవన్నీ చేసుకున్న తర్వాత అలా అలా ఇంటర్వ్యూస్‌కి స్టార్ట్ చేసుకొని అటెండ్ అవ్వాలి అట్లా. అంటే ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తున్నాయా రాదా అనేది పక్కన పెడితే, నువ్వు సహనం కోల్పోకుండా నాకు ముందు మంచి అవకాశాలున్నాయనుకోని ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ ఎప్పుడైనా సరే. అంతేగాని అనుమానం ఉండకూడదు యాక్చువల్‌గా. చాలా మందికి అనుమానాలుంటాయి. అనుమానాలుంటాయి. అది అనుమానాలు అసలు ఉండకూడదు. ఇక్కడ ఈ కోర్స్ విషయాలు అసలే ఉండకూడదు ముఖ్యంగా. అర్థమైందా? అంటే అనుమానాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనకి పెళ్లి చేసుకోమనింది గూడా, డ్యాడీ పిల్లలు పుడతారా అమ్మాయికి? మీ డ్యాడీ కొడతాడు మిమ్మల్ని ఈజీగా. ఎందుకు ఆ మాట అడగకూడదు. ఇదేంది అసలు నాన్‌సెన్స్ క్వెషన్. అదేంది అంత అనుమానం ఏంది? అట్లాగే ఇది గూడా అంతే. ప్రిపేర్ అయితే జాబ్ వచ్చిద్దంటావా? ఏమో ఇంత ప్రిపేర్ అవుతున్నావు జాబ్ రాకపోతే? అదే ఈ క్వెషన్ ఇక్కడ అడగకూడదు. అర్థమైందా? ఆ క్వెషన్ అక్కడ అడగకూడదు. ఈ క్వెషన్ ఇక్కడ అడగకూడదు. అక్కడ ప్రాబ్లమ్ అడిగితే, ఇక్కడ ప్రాబ్లమ్ అడిగితే. కాబట్టి కొన్ని కొన్ని క్వెషన్స్‌కి ఏందంటే ఆన్సర్‌లు ఉండవు. అంతే. రిజల్ట్ అని వస్తదది. అంటే మనం దాన్ని చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రిపరేషన్ కొనసాగించాలి. సో, ఈ విధంగా మనం క్వెషన్స్ టు ఆన్సర్స్ చెప్పగలిగి, కొంచెం సినారియో బేస్డ్ పరంగా కొంత అంటే వన్ లైన్ ఆన్సర్‌లు, ఆఫ్‌లైన్ ఆన్సర్‌లు చెప్పకుండా కనీసం పూర్తి స్థాయిలో అతన్ని సాటిస్ఫై చేయగలగాలి ఇంటర్వ్యూవర్‌ని. ఇంటర్వ్యూవర్‌ని సాటిస్ఫై చేయగలగాలి తప్పకుండా. ఇంటర్వ్యూలో పూర్తి స్థాయిలో నీకు ఏదైనా సరే వర్చువల్ మోడ్‌లోనే ఇంటర్వ్యూ జరుగుతా ఉంటది మ్యాక్స్ కేస్‌లో. లేదు ఫేస్ టు ఫేస్ నో ప్రాబ్లమ్. నో ఇష్యూ. ఎందుకంటే నీకు 10 డేస్ బ్యాకప్ మొత్తం ఉంది గదా! నీ దగ్గర. మంచిగా స్టామినా ఉంది గదా! 10 డేస్ బాగా చదువుకున్నావు గదా! అట్లా. సో, ఈ విధంగా డీవియేట్ అవ్వకుండా, ఈ విధంగా ఉండటం వల్ల నీకు పూర్తి స్థాయిలో ఒక పట్టు సాధించి డెఫినిట్‌గా మంచి ఉద్యోగం అయితే వచ్చింది. రియల్‌గా, రియాలిటీలో. ఇవన్నీ గూడా గైడ్‌లైన్స్ బాస్ అంతేను. ఇవన్నీ నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా నేను తప్పకుండా జాబ్ సాధించాలి. మా ఫ్యామిలీకి నేనేదో కంట్రిబ్యూట్ ఇవ్వాలి. నేను సమాజంలో హుందాగా నిలబడాలి. మ్యారేజ్ జేసుకోవాలి. మ్యారేజ్ చేసుకొని భార్య, పిల్లలు, సంసారం. ఇవన్నీ ఇట్లాంటి ఆశ, కలలు ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే నీకిలాంటి ఆలోచనలొస్తాయి. నీకు మైండ్ గూడా ప్రశాంతత ఉంటది. చికాకుగా ఉన్నప్పుడు మనిషి ఏది ప్రిపేర్ అవ్వలేడు. ఏది చదివినా అర్థం కాదు. ఏది చదివినా మర్చిపోతా ఉంటాడు. మెయిన్ అసల పాయింట్ ఏందంటే ఈరోజు చదివింది రేపు మర్చిపోతా ఉంటాడు. ఎందుకు? చదివేటప్పుడు నాన్‌సెన్స్ వ్యవహారాలన్నీ ఉన్నాయి మైండ్‌లో. అది అర్థం సో, ఆ విధంగా మీరు కొంత యెస్ చేసుకోండి. ఇక ఫ్రెషర్ అంటారా? ఇక ఫ్రెషర్ అనేది రోల్ అల్టిమేట్ రోల్ యాక్చువల్‌గా. ఇక అది ఏ కంపెనీకెళ్ళినా సరే ఫ్రెషర్ ఉద్యోగం ఈజీగా మీరు చేయొచ్చు. ఎందుకంటే మీరు కష్టపడేదాన్ని బట్టి ఫ్రెషర్ ఉద్యోగాలు పెద్ద విషయం గాదు. మీరు ఈజీగా చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఈ కాన్సెప్ట్‌లో ఫ్రెషర్‌కి ఎంత స్కోప్ ఉంటది? ఈ కాన్సెప్ట్‌లో ఎక్స్‌పీరియన్స్‌డోళ్ళకి ఎంత స్కోప్ ఉంటదనేది నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ప్రతి కాన్సెప్ట్‌కి అట్లాగే జేస్తా. ఈ కాన్సెప్ట్‌లో ఫ్రెషర్‌కి ఎంత స్కోప్ ఉంటది? ఈ కాన్సెప్ట్‌లో ఎక్స్‌పీరియన్స్‌డోడికి ఎంత స్కోప్ ఉంటదని నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉంటా.
ఏడబ్ల్యూఎస్లో కానీ డెవాప్స్లో కానీ. దానివల్ల మీరు ఈజీగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో అల్టిమేట్గా ఏంటంటే చూసుకోవాలి, యాక్చువల్గా నాన్ సెన్స్ వ్యవహారాలు మాత్రం వెళ్ళకూడదు. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైనా సరే కాల్స్ వాళ్ళు చేసేసి, ఇదిగోండి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయింది, సో మీరు ఇలా పే చేయాలి, అలా పే చేయాలి, వద్దు, ఇవన్నీ వద్దు. నథింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే సింపుల్ స్ట్రైట్ వర్డ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సారీ అని చెప్పాలి ఫ్రెషర్స్కి ముఖ్యంగా. ఎందుకంటే ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎస్ జాబులు వస్తున్నాయి పలానా ప్లేస్లో అంటే వెంటనే ఇదైపోతాను. నథింగ్, అవద్దు. అంటే ప్రొఫెషనల్గా ఉండండి. మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉద్యోగం తెచ్చుకోవాలి. అంతేగాని వేరే మార్గాల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నా అవి నిలబడవు, పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్ అయింది బాగా. కాబట్టి ఫ్రెషర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పెడితే అది నమ్మకూడదు, ఏది పెడితే చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఈరోజు ఇలాగా సాగిపోయింది మరి. ఫస్ట్ తక్కువ స్ట్రెంత్ ఉన్నారు, 6-7 మెంబర్స్ ఉన్నారు, అందువల్ల మనం ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది, కెరియర్ గైడెన్స్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్,